ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా నా నిండు వందనాలు. ఒక వ్యక్తి నరకానికి ఎందుకు వెళ్తాడు? పాపం చేసినందుకే ఒక వ్యక్తి నరకానికి వెళ్తాడా? మనం బైబిల్లో నుండి మనం చూద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనములో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అని అపోస్తులుడైనటువంటి పౌలు చెప్తున్నాడు. అంటే బైబిల్ ప్రకారంగా పాపము చేసినటువంటి ప్రతి మనిషి కూడా నరకానికి వెళ్ళాలి. అంటే అందరూ కూడా పాపులు అని బైబిల్ చెప్తా ఉంది. అయితే మనం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని చాలా చక్కగా ఈ మాటలను వ్రాయబడి ఉంటుంది. అంటే నరకానికి ఎవరు వెళ్తారు? నరకానికి వెళ్ళడం అంటే పాపం చేసిన ప్రతి వ్యక్తి నరకానికి వెళ్తాడా అంటే కాదు. అయితే ఎవరు నరకానికి వెళ్తారంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించారో, ఈయన నా పాపములను క్షమించటానికి లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తుని ఎవరైతే హృదయమందు విశ్వాసం ఉంచారో వారు మాత్రమే నరకానికి వెళ్తారు. ఎందుకంటే రక్షణ యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో చనిపోయి అందరికి ఉచితముగా అనుగ్రహించి ఉన్నాడు. ఆ ఉచితమైనటువంటి రక్షణను ఎవరైతే వినియోగించుకోరో వారు మాత్రమే నరకానికి వెళ్తారు. ఎందుకు అని అంటే అతను ఎంతటి పాపి అయినప్పటికైనాను యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన తర్వాత ఆయన ప్రతి పాపమును క్షమించే దేవుడై ఉన్నాడు గనక నరకానికి ఎవరు వెళ్తారంటే యేసుక్రీస్తు ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేసిన వారే నరకానికి వెళ్తారు.